వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే వైరా కార్తీక్ని బెదిరిస్తూ ఉంటాడు. ఈ వైరా గురించి నీకు తెలీదు. దశరథని ఎలా అయినా దెబ్బ కొట్టాలని 15 నెలల నుంచి ఎదురు చూస్తున్నాను. మా పగ ఇప్పటిది కాదు, 15 నెలలప్పటి నుంచి. ఈ పగను నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. నేను నీ మీద ఫోకస్ పెట్టానంటే నీ లైఫే మారుతుంది అని వెనకాలనే కార్తీక్ గట్టిగా నవ్వుతున్నాడు. ఏంటి నవ్వుతున్నావు? చూడు, నువ్వు 15 ఏళ్ల క్రితం మా మామయ్యతో గొడవ పెట్టుకున్నానని అంటున్నావు. అప్పుడు నేను వయసులో చిన్నవాడిని, ఇంకా బిజినెస్లో అనుభవం నాకు లేకుండా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మా మావయ్య ముందు నేనున్నాను. ఇప్పుడు మా మావయ్యని ఢీకొను, చూద్దాం ఎవరు గెలుస్తారో అని వెనకాలనే. ఏంటి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఈ వైరా గురించి నీకు తెలీదు. చూడు, వైరానో ఇంకెవరనో నాకంతా అనవసరం. నాకు కావాల్సింది మా ఫ్యామిలీ బిజినెస్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళడం, అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కష్టాన్ని చూడటం. నేను చేసేది అదే. కావాలంటే నాతో ఢీకొను, నువ్వు గెలుస్తావో లేదో నీకే అర్థమవుతుంది. చూడు కార్తీక్, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నేను ఒక్కసారి ఫోకస్ పెట్టానంటే వాళ్ళ జీవితాలే తలకిందులైపోతాయి. నేను ఈ ఇంటి వారసునన్న విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. నువ్వేం బిజినెస్ మ్యాన్వి, అలాగే నువ్వు ఇప్పటి వరకు ఏమేం బిజినెస్ చేసావు, ఎలాంటి ఇల్లీగల్ పనులు చేసావు, ఎక్కడి నుంచి ఏ స్టేజ్కి వచ్చావో నాకు ప్రతిదీ నీ గురించి తెలుసు. ఇప్పుడు కూడా నువ్వు ఏ పని మీద ఇక్కడికి వచ్చావో నాకు బాగా తెలుసు. నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు. వెళ్ళు. నేను 20 కోట్ల నష్టం ఇంకా నీకు నేనంటే ఏంటో తెలియలేదన్నమాట. ఏంటి నువ్వు అంటుంది? అవును, నువ్వు కావాలనే పాట పెంచి జోష్నని ఆ రెస్టారెంట్ కొనేలా చేద్దామని అనుకున్నావు. నష్టాన్ని తెప్పిద్దామనుకున్నావు. కానీ ఎంట్రన్స్లోనే నువ్వు కోలుకలని దెబ్బ నీకు కొట్టాను. ఈ పాటికి నేనంటో నీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఇక నీకు క్లియర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అసలే నాకు చాలా పనులున్నాయి. నేను డ్రైవర్ని, ఈ కంపెనీకి సీఈఓని, అలాగే ఇక చాలా పనులున్నాయి అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్కడే ఉన్న అసిస్టెంట్, సార్ ఇతను చాలా తెలివైనడు సార్, ఇతని గురించి నేను ఎంక్వైరీ చేస్తాను సార్. ఎంక్వైరీ చెయ్యు, వాడి గురించి ప్రతి డీటెయిల్ నాకు తెలియాలి. దశరథే ఇప్పటి వరకు నా శత్రువు అనుకున్నాను, కానీ నా శత్రువుల్లో ఈ కార్తీక్ కూడా ఉన్నాడు అని చెప్పేసి వైరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజ్ని, అలాగే ఇంట్లో ఉన్న గాజు సామాన్లన్నిటిని కూడా విసిరేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా పారిజాతం అలాగే సుమిత్ర అందరూ కూడా కిందకి వస్తారు. ఇక దీప జోష్న మళ్ళీ ఏదో చేసి ఉంటుంది, ఇంటికి వచ్చి కావాలని గొడవ చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఎలా బాధపడుతుందో ఏమో అని దీప అనుకుంటుంది. ఇక పారిజాతం, జోష్న ఏమైంది నీకు? రెస్టారెంట్లో ఏదో మీటింగ్ ఉందని మీ తాత నిన్ను తీసుకొని వెళ్తే నీ దగ్గర ఏదో మంచి ఐడియా ఉందని చెప్పావు కదా, మరి ఏమైంది? ఇంటికి వచ్చి ఇలా సామాన్లు పగలు కొడుతున్నావు అని వెనకాలే. గ్రాని, నువ్వేమైనా మాట్లాడావంటే వీటిని నేనే తినేసి కొడతాను. ఏమైంది నీకు అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది. జోష్న, ఏం చేస్తున్నావు నువ్వు? జోష్న, పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? పిచ్చి పట్టింది మమ్మీ. తాత, డాడీ అందరూ కలిసి నాకు పిచ్చి తెప్పించేలా చేస్తున్నారు. అందరి ముందు నేను తల దించుకునేలా చేస్తున్నారు. జనాలు నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నేను చేతకందాన్నని అందరి ముందు తాత నిరూపించేశాడు అని వెనకాలనే. ఇక పారిజాతం, ఏమైంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? జోష్న, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకు ఇలా చేస్తున్నావు? ముందు కూర్చో. నేను కూర్చోను మమ్మీ, నేను ఇలాగే ప్రవర్తిస్తాను. తాత అలాగే డాడీ నేను ఎందుకు పనికిరాననే కదా తేల్చేశారు. ఇంకా నేను ఏం చెప్పాలి? జోష్న, ఎందుకు ఇలా చేస్తున్నావు? ముందు కూర్చో అని సుమిత్ర అంటుంది. మమ్మీ అంటూ ఒక్కసారిగా సుమిత్ర మీద విసుక్కుంటుంది. అప్పుడే దీప, పెద్దమ్మాయి గారు ఏం చేస్తున్నారు మీరు? అమ్మగారి మీద ఎందుకు ఇలా కోపడుతున్నారు అని వెనకాలనే. రా దీప, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ సలహాలు కూడా నేను తీసుకోవాలి కదా. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. ఆఫ్టర్ ఆల్ పని మనిషితో కూడా చెప్పించుకునే పరిస్థితి తీసుకొచ్చావు అని వెనకాలనే. ఇక అప్పుడే శివనారాయణ, చూడు, నీ ప్రవర్తన పని మనిషి కంటే దారుణంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా నీకు చెప్పే స్థాయికి వచ్చేస్తారు అని శివనారాయణ అంటాడు. కరెక్ట్గా చెప్పావు తాత, అలాంటి పొజిషన్కి నువ్వే కదా నన్ను తీసుకొచ్చావు. ఇప్పుడు మీ అందరికీ ప్రశాంతంగా హ్యాపీగా ఉంది కదా అని వెనకాలనే. ఇక దశరథ, జోష్న, తాతతో ఇలాగైనా మాట్లాడేది? లేదు నాన్న, ఇంకా ఘోరంగానే మాట్లాడాలి. ఇప్పుడు నేనున్న పరిస్థితికి, నాకున్న కోపానికి, నాకున్న బాధకి ఇంతకన్నా ఎక్కువగానే మాట్లాడాలి అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, ఆపుతావా నువ్వు? రెస్టారెంట్ని నాశనం చేయలేదని ఇంకా బాధపడుతున్నావా? లేదంటే ఇంకా రోడ్డు మీదకి లాగలేదని ఫీల్ అవుతున్నావా? దానికోసమేనా ఈ గొడవ? తాత నర్మయ్, ఇప్పటి వరకు నీ మాటలు నమ్మి పోనీలే అని చూస్తూ వదిలేస్తూ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. రెస్టారెంట్లో ఏం జరిగిందో చూడలేదా? ఏం జరిగితే కార్తీక్ వచ్చి మనల్ని కాపాడాడో నీకు అర్థం కాలేదా? ఇప్పటికీ
అర్థమైంది తాత. బావ అలాగే నువ్వు డాడీ ముగ్గురు కుమ్మక్కయ్యి నా పరువు తీయాలని డిసైడ్ అయ్యారు. అలాగే ఎలా అయినా నన్ను సీఈఓలోంచి పంపించి బావని సీఈఓని చేసి ఎలాగైనా అత్తని ఈ ఇంటికి తెచ్చుకోవాలని నువ్వు డాడీ కలిసి ప్లాన్ చేసుకున్నారు. అదే నాకు బాగా తెలుసు అని వెనకాలే, జోష్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకంతా తెలుసు. కావాలని మమ్మీ మీద మీకు కోపాన్ని అడ్డు పెట్టుకొని మీరు అత్తని బావని తాతకి దగ్గర చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు డాడీ. నాకంతా అర్థమైంది అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ దశరథ షాక్ అవుతారు. ఇక కార్తీక్, జోష్న కావాలని బిజినెస్ ఇష్యూని ఫ్యామిలీ ఇష్యూగా చేసి నీ పంతానే నెగ్గించుకోవాలని చూస్తున్నావు అని కార్తీక్ దీప అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోకి సుమిత్ర, జోష్న ఆపుతావా? నీకేం తెలియదు మమ్మీ, ఇదంతా డాడీ అలాగే పక్కా ప్లాన్తో బావతో కలిసి చేసింది ఇదంతా. అవును, అత్తని బావని ఎలా అయినా మళ్ళీ ఇంటికి రానివ్వాలని బావని సీఈఓ నుంచి తాత తీసేశాడు కదా, మళ్ళీ తాతే బావని సీఈఓ చేయాలని డాడీ అలాగే బావ కలిసి ఆడుతున్న నాటకం. దీనికి దీప కూడా సూత్రధారే అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, జోష్న నీకేనా పిచ్చి పట్టిందా? ఆపుతావా? నువ్వు చేసిన తప్పులకి వాళ్ళనెందుకు నిందలు వేస్తావు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర, జోష్న ఇక చాలు, నువ్వు చెప్పాల్సింది అయిపోయింది కదా. మమ్మీ నేను చెప్పేదంతా పూర్తిగా విను. ఏం చెప్తావు జోష్న? చెప్పు. నీ వల్ల ఈరోజు రెస్టారెంట్ షేర్లు 50% నాకు శత్రువు వైరా చేతిలోకి వెళ్ళేవి. దాని నుంచి కార్తీక్ మనల్ని కాపాడాడు. దాని గురించా నువ్వు చెప్తావు? లేదంటే కార్తీక్ మన ఫ్యామిలీనే, మా మధ్య ఎటువంటి వైరాలు లేవని నాన్న అందరి ముందు చెప్పడం నీకు ఇబ్బందిగా అనిపించిందా? ఆ మాట చెప్పి నా పరువు తీశారు కదా తాత. బావా రెస్టారెంట్లో ఉంటాడు, నా వల్లే నష్టాలని ఇండైరెక్ట్గా మీరు అందరి ముందు చెప్పారు కదా, అది నిజమే కదా అని వెనకాలనే ఇక జోష్న, విన్నావా మమ్మీ, నా వల్ల రెస్టారెంట్ నష్టాల్లో ఉందంట. అదే బావ అయితే రెస్టారెంట్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుందంట. ఇదంతా మీరందరూ కలిసి ఆడుతున్న నాటకం, నాకు బాగా తెలుసు అంటూ జోష్న కోపంగా వెళ్ళిపోతుంది. ఇక దీప, బావా ఏమైంది? జోష్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? మరదలా, చిన్న మరదలకి ఏం జరిగిందో నేను ఇంటికి వెళ్ళాక నీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది చూడు చాలు అని వెనకాలనే ఇక సుమిత్రకి ఏమీ అర్థం కాక జోష్న అంటూ వెనకాలే వెళ్ళిపోతుంది. ఇక దశరథ, నాన్న జోష్నకి సుమిత్ర అర్థమయ్యేలా చెప్తుందిలే. ఏమో దశరథ, జోష్న కోపం ఆవేశం ఎక్కడికి దారితీస్తుందో తెలియట్లేదు. ఇది బిజినెస్ మీద ప్రభావం చూపించకపోతే చాలు అని చెప్పేసి శివనారాయణ అంటాడు. ఇక కార్తీక్ని పిలిచి, చూడు కార్తీక్, రేపటి నుంచి నువ్వు రెస్టారెంట్కి వెళ్ళాలి. రెస్టారెంట్ విషయంలో నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి అంటాడు. ఇక కార్తీక్ అలా అనేసరికి ఒక్కసారిగా దీప చాలా సంతోషపడుతుంది. ఇంకా ఒక పక్కన జోష్న అయితే కోపంగా ఉంటుంది. బాధ్యతం, ఏమింది నీకు? మీ తాత మీ నాన్న ముందు అలా మాట్లాడేసి ఇలా పైకొచ్చావింటే అసలు ఏం జరిగింది, ఏం జరిగిందా అని మొత్తం జరిగిందంతా చెప్తుంది. అది విన్నాక ఒక్కసారిగా సుమిత్ర, జరిగిన దాంట్లో తప్పే ఉంది జోష్న, నువ్వెందుకు అలా మాట్లాడావు అని సుమిత్ర అనగానే, మమ్మీ ఇక్కడ నీకు ఏది అనిపించట్లేదా? నీ కూతురికి అంతమంది ముందు అవమానం జరిగితే నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా? లేదు జోష్న, చూడు, నీ అవమానం కంటే అక్కడ ఎంతోమంది ఆ రెస్టారెంట్ మీద బ్రతుకుతున్నారు, వాళ్ళ జీవితాల్ని కార్తీక్ కాపాడాడు. ఇందులో బాధపడాల్సింది ఏముంది? మమ్మీ నీకు అర్థం కావట్లేదు. ఇదంతా బావ దీప కావాలని ఆడుతున్న నాటకం. బావని సీఈఓ నుంచి తాత తీసేశాడన్న కోపాన్ని దీప మనసులో ఇంకా పెట్టుకుంది. ఎలా అయినా బావని సీఈఓని చేసి బావని అలాగే తను ఆ రెస్టారెంట్కి రావాలని కావాలని ఇదంతా కూడా చేస్తున్నారు మమ్మీ. అవును, నిన్న రెస్టారెంట్ విషయంలో కూడా ఇదే జరిగింది. జోష్న, దీపం మీద నువ్వు అబద్ధాలు చెప్పడం మానేసి. చూడు, రెస్టారెంట్ విషయంలో ఎంత పెద్ద కుట్ర జరిగిందో, ఎంత నష్టం మనకి వచ్చేదో మీ తాత అలాగే మీ నాన్న చెప్పినాక కూడా ఇంకా నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావేంటి? చూడు జోష్న, నేను తప్పుని ఎప్పుడు నేను వెనకేసుకురాను. నా కన్న కూతురైనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పాంచతం, ఇదే జరుగుతుందనే నాకు బాగా తెలిసే, కానీ నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా? అవునే, నీ ఆవేశం ఇదిగో ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తుంది. ఇన్ని రోజు ఇంట్లో సుమిత్ర సపోర్ట్ మాత్రమే నీకు ఉండేది. ఇప్పుడు సుమిత్ర కూడా నీకు సపోర్ట్ చేయదని ఈ రోజుతో నాకు అర్థమైపోయింది. ఇక నీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. నేను చెప్పినట్టు నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే కనీసం ఈ ఆస్తిలో సగం వాటా అయినా నీకు వస్తుంది. లేకపోతే నువ్వు ఏదో ఒక రోజు వారసురాలు ఇంటికి రావటం, నువ్వు రోడ్డు మీద పడటం గ్యారంటీ. గ్రాని, అవును, బాగా ఆలోచించుకో. నేను చెప్పింది ఒక్కటే నీ సమస్యకి పరిష్కారం.
లేకపోతే నీకు చిల్లి కవ్వ కూడా రాదు అంటూ పారిజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జోష్న, గ్రాని లేదు గ్రాని, నేనంటే ఏంటో తాతకి, డాడీకి, దీపకి, బావకి అందరికీ తెలిసేలా చేస్తాను. దీప బావ జీవితంలో పారిపోయేలా చేస్తాను. బావని నా సొంతం చేసుకుంటాను. బావా, ఇప్పటి వరకు నువ్వు ఒక్కొక్క ప్లాన్ వేసుకుంటూ నా వాళ్ళని నాకు కాకుండా దూరం చేయాలని చూసావు. ఈ రోజు నుంచి నేను నా వాళ్ళని ఎలా దగ్గర చేసుకోవాలో అన్ని ప్లాన్లు చేశాను బావా అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత దీప అలాగే కార్తీక్ కాంచన దగ్గరికి వస్తారు. జరిగిందంతా కూడా కాంచనతో చెప్తారు. కాంచన చాలా సంతోషపడుతుంది. ఒరే కార్తీక్, నువ్వు చెప్పినంత విన్నాక సంతోషంగానే ఉంది, కానీ మా నాన్నకి రెస్టారెంటు సమస్యల్లో ఉన్నప్పుడు మాత్రమే నీ టాలెంట్ ఏంటో గుర్తిస్తాడా? అంతకుముందు నీ టాలెంట్ ఏంటో తెలీదా? అమ్మా, అలా మాట్లాడతావేంటి? తాత మంచివాడే. తాతకి ఇలాంటి ఆలోచన తెప్పించింది జోష్న. అంతేగాని తాత, మావయ్య ఏ రోజు మనల్ని శత్రువుగా చూడలేదు. ఏమోరా, ఇవన్నీ అడ్డు పెట్టుకొని జోష్న మళ్ళీ మీ మీద ఏం కుట్ర చేస్తుందేమోనని నాకు భయంగా ఉందిరా. ఇవన్నీ నీకు వద్దురా. అత్తయ్య, ఎందుకు ఇలా అంటున్నారు మీరు? బావ గురించి నాకు బాగా తెలుసు. బావ ఇందులోనైనా గెలుస్తాడు. ఇందులో కూడా ఖచ్చితంగా బావ గెలుస్తాడు. అవునత్తయ్య అని వెనకాలనే, ఏంటో మీ ఇద్దరు ఏం మాట్లాడినా ఒకే మాట మీదే ఉంటున్నారు. మీరేం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీకు నచ్చినట్టు చేసుకోండి అని కాంచన అంటుంది. ఇక దీపా, కార్తీక్ చాలా సంతోషపడతారు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే దశరథ, శివనారాయణ కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుంది. ఇక దీప, జోష్న ఏదో చేయబోతుంది బావా, నేను అదే చూస్తున్నాను అని అంటూ ఉంటే ఇక జోష్న, తాత, డాడీ, నేను చేసిన దానికి సారీ. మీరు ఏం చేసినా రెస్టారెంట్ నెంబర్ మంచి కోసమే చేస్తారు. ఇదంతా అర్థం చేసుకోకుండా నేను బోల్ట్గా రియాక్ట్ అయ్యాను అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర చాలా సంతోషపడుతుంది. ఇక దశరథ, చూడు, ఇది నమ్మాలా నమ్మకూడదా? ఏంటి డాడీ అలా అంటున్నారు? నేను మీ కూతుర్ని. నేను చెప్పింది అబద్ధం ఎలా అవుతుంది? తాత, నా మాట విను. ఇప్పటి నుంచి నేను మీరేం చెప్తే అది చేస్తాను. బావని సీఈఓని చేయాలంటే చేయండి. నన్ను సీఈఓగా వెళ్ళిపోమంటే ఇప్పుడే రిజైన్ చేస్తాను అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. ఇక పారిజాతం, అదేంటే ఇంకా నీకు 20 రోజులు గడువు ఉంది కదా అని వెనకాలనే, గ్రాని, తాత నాకు అవకాశం ఇచ్చాడు, కానీ ఈలోపు రెస్టారెంట్ ఏదైనా ప్రమాదంలో పడుతుందేమోని తాతకి, డాడీకి భయంగా ఉంది. దానికోసం నేను సీఈఓగాని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని వెనకాలనే ఇక సుమిత్ర, జోష్న, నీకు మావయ్య గారు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నువ్వే కాదనుకోవడం కరెక్ట్ కాదు అని వెనకాలనే ఇక శివనారాయణ, చూడు జోష్న, నువ్వు అర్థం చేసుకొని కార్తీక్తో ముందుకు వెళ్తే మన రెస్టారెంట్ బాగుంటుంది. నువ్వు తప్పేంటో తెలుసుకున్నావు, అదే మాకు చాలు. ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా చూసుకో. అంతేగాని ఇలా సారీ చెప్పినంత మాత్రాన చేసిన తప్పు ఎప్పటికీ మారిపోదు అని శివనారాయణ అంటాడు. ఇక కార్తీక్, ఇది ఖచ్చితంగా జోష్న ఏదో ప్లాన్ చేస్తుంది, ఆ ప్లాన్ అంటే తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే, బావా రెస్టారెంట్కి వెళ్దామా అని వెనకాలనే ఇక కార్తీక్, తాత, నేను ఇంకొకటి మిమ్మల్ని అడగాలి. ఏంటది? తాత, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రెస్టారెంట్కి కొత్త ఐటమ్స్ని మనం పబ్లిక్లో మార్కెట్లో లాంచ్ చేయాలి. అప్పుడే మళ్ళీ మన రెస్టారెంట్ లాభాల్లోకి వెళ్తుంది. కొత్త కొత్త కస్టమర్స్ మన రెస్టారెంట్కి వస్తూ ఉంటారు. దానికి ఏం చేద్దాం కార్తీక్? అంటే మీరేమీ అనుకోకుంటే దీపని కూడా నాతో పాటు రెస్టారెంట్కి తీసుకెళ్తాను. దీపని చెఫ్గా పెట్టి దీపతో ఒక 2 రకాల కొత్త ఐటమ్స్ని పబ్లిక్లో మార్కెట్లో వెళ్ళేలా చేస్తాను. ఏంటవి? ఉప్మా బిర్యానీ. కాన్సెప్ట్ బాగానే ఉంది, క్లిక్ అవుతుందా? ఖచ్చితంగా క్లిక్ అవుతుంది తాత. దాని ద్వారానే అప్పుడు నేను రెస్టారెంట్ని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకెళ్లాను. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒక్క అవకాశం ఉండి తాత అని వెనకాలనే ఇక దశరథ, నాన్న, కార్తీక్ చెప్తుంది నిజమే. దీప ఉప్మా బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడు సత్యమూర్తి రెస్టారెంట్ని కార్తీక్ నెంబర్ 1కి తీసుకెళ్ళడానికి కారణం కూడా ఈ ఉప్మా బిర్యానీ కాన్సెప్టే అని వెనకాలనే ఇక జోష్న, తాత, బావ చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా అది క్లిక్ అవుతుంది. దీపని మాతో పాటు తీసుకెళ్తాం. దీపా, నీకు రావడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర, పారిజాతం షాక్ అవుతారు. ఇదేదో మళ్ళీ ప్లాన్ చేస్తున్నట్టుంది. ఎందుకు ఇది ఇలాంటి పనులు చేస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి కార్తీక్ అలాగే పారిజాతం అనుకుంటుంది. ఇక జోష్న అలాగే దీప, కార్తీక్ వెళ్ళడానికి శివనారాయణ ఒప్పుకుంటాడు. ఇక దీప అయితే, బావా, జోష్న ఏంటి ఇలా మాట్లాడుతుంది? మరదలు ఏదో పెద్ద ప్లానే చేస్తుంది దీప. ఆ ప్లాన్ వర్కౌట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే, నాది.
జోష్న మీద ఒక కన్నేసి ఉంచాలి అని చెప్పేసి అంటాడు. బావా, మీరెన్ని కళ్ళేసినా ఈరోజు మాత్రం దీప నువ్వు నా చేతిలో అయిపోతారు. ఈ దీప జీవితంలో రెస్టారెంట్ వైపు చూడకుండా చేస్తాను అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది. ఇక ముగ్గురు కూడా బయలుదేరుతారు. ఇక దశరథ, నాన్న నేను కూడా రెస్టారెంట్కి వెళ్తాను. సరే దశరథ వెళ్ళు అని వెనకాలనే ఇక దశరథ కూడా రెస్టారెంట్కి బయలుదేరుతాడు. ఇంతలోకి దశరథ మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. జోష్న మాట్లాడే విధానం నాకెందుకో అనుమానంగా ఉంది. జోష్నని నిన్ను నమ్మలేను. అవును, ఎప్పుడైతే దాసుని చంపాలనుకుందో అప్పటి నుంచి జోష్న మీద నాకు నమ్మకం పోయింది. జోష్న చేసే ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఏదో ఒక తప్పు ఉంటుంది. ఇప్పుడు కూడా జోష్న దీపని కార్తిక్ని రెస్టారెంట్కి రమ్మంది అంటే ఏదో చేస్తుంది. అందుకే జోష్నని ఒక కంట కనిపెట్టడానికే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తుంది అని చెప్పేసి దశరథ అయితే అనుకుంటాడు. ఇక రెస్టారెంట్కి అయితే వస్తాడు. వచ్చిన వెంటనే దీప ఉప్మా బిర్యానీ అంటూ స్పెషల్ మెనూలో రాయమని కార్తిక్తో చెప్తుంది. ఇక కార్తిక్ స్పెషల్ మెనూలో ఉప్మా బిర్యానీని రాస్తాడు. ఇక దీప చెఫ్ దగ్గరికి వెళ్ళగానే, మేడం మీరు చెప్పిన ఉప్మా బిర్యానీ కాన్సెప్టు ఆ రోజు క్లిక్ అయింది మేడం. కాకపోతే జోష్న మేడం వద్దన్నారు. మళ్ళీ అది పెడుతున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పిన ఐటమ్స్ అన్నీ మాకు గుర్తున్నాయి అని చెఫ్లో అంటారు. ఇక దీప కూడా వాళ్ళతో పాటు కలిపి ఉప్మా బిర్యానీ ఎలా చేయాలో రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలోకి చాలామంది ఉప్మా బిర్యానీనా అంటూ ఉప్మా బిర్యానీని ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఇక దీప ఉప్మా బిర్యానీ రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలోకి జోష్న ఎవరికో ఫోన్ చేసి అలాగే నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఇక అప్పుడే జోష్న పిలిపించిన ఒక ఇద్దరు జెంట్స్ అయితే అక్కడికి వస్తారు. ఇక ఉప్మా బిర్యానీ సర్వ్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న జెంట్స్ అయితే, ఏంటిది, ఇది బిర్యానీనా లేకపోతే మా ప్రాణాలు తీయాలనుకుంటున్నారా అని వెనకాలనే కార్తిక్ అలాగే దశరథ ఏమైంది అని అంటారు. ఇక వాళ్ళు, ఏంటిది, ఈ బిర్యానీలో బల్లి బొద్దింక 2 ఉన్నాయి. ఇలాంటి బిర్యానీ కస్టమర్లకు ఇస్తే ఏం చేయాలి, మా ప్రాణాలు పోవాలా? మీ రెస్టారెంట్కి వచ్చినందుకు అయినా ఉప్మా బిర్యానీ ఏంటి, ఏదో స్పెషల్ అనుకున్నాం, కానీ ఇలాంటివి చేసిస్తారా? ఇలాంటి చెఫ్నా మీరు పెట్టుకునేది అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్ అలాగే దీప షాక్ అవుతారు. ఇక కార్తిక్, ఎప్పుడు మా రెస్టారెంట్లో ఇలాంటి తప్పు జరగదు, ఖచ్చితంగా ఏదో పొరపాటు జరుగుతుంది, నేను చెప్పేది వినండి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా దశరథ అతన్ని చంప మీద కొడతాడు. ఇక అది చూసిన కార్తిక్, మావయ్య అని వెనకాలనే, ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలరా? నువ్వు ఈ రెండింటిని బిర్యానీలో వేయడం నేను చూశాను, ఇదిగో వీడియో అని వెనకాలనే ఒక్కసారిగా అతను షాక్ అవుతాడు. సారీ సార్, సారీ, ఎవరు మిమ్మల్ని ఇక్కడికి పంపించింది, ఎందుకు మా రెస్టారెంట్ మీద ఇలా చేయాలనుకుంటున్నారు చెప్పండి అని వెనకాలనే జోష్న షాక్ అయిపోతుంది. అదేంటి డాడీకి ఈ విషయంలో తెలిసింది, ఇప్పుడు ఎలా బుక్ అయ్యానంటే వీడు గనక నా పేరు చెప్పాడంటే అడ్డంగా ఇరుక్కుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దశరథ, రే కార్తిక్, మనం గెలవాలి అంటే వైరా లాంటి వాళ్ళు చాలామంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, వదిలేరా అని అంటాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మయ్య, ఈరోజు ఆ వైరా అంకుల్ వల్ల నేను సేవ్ అయ్యాను, లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది అని చెప్పేసి జోష్న టెన్షన్ పడుతూ, ఇక నాకు హెడ్ఏక్గా ఉంది, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఇక దశరథ, జోష్న నేను కూడా వచ్చేస్తాను నీతో పాటు, కార్తీక్ జాగ్రత్త, రెస్టారెంట్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక జోష్నతో పాటు వెళ్ళిపోతాడు. ఇక దీప అలాగే కార్తీక్, దీప మనం ఈ రోజు నుంచి జోష్ననే కాదు ఆ వైరాన్ని కూడా ఒక కంట కనిపెట్టాలి, ఇలాంటి వాళ్ళు మనకి వస్తూ ఉంటారు కాబట్టి సీసీ కెమెరాలని ఇంకొంచెం పెంచాలి అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటాడు. ఇంకొక పక్కన జోష్న దశరథ ఇంటికి వస్తారు. జోష్న వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా దశరథ, ఆగు జోష్న అని చెప్పేసి జోష్న చెంప పగలు కొడతాడు. అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఇంకా ఒక్కసారిగా సుమిత్ర, ఏంటండి ఏం చేస్తున్నారు మీరు, జోష్న మీద ఎందుకు చేసుకున్నారు? జోష్న చేసిన పనికి ఈరోజు మన రెస్టారెంట్ని సీజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది, అందుకే నేను పని చేయాల్సి వచ్చింది. ఏంటండి మీరు మాట్లాడుతుంది? అవును, జోష్న ఏం చేసిందో తెలుసా? రెస్టారెంట్కి మనుషులను రంపించి వాళ్ళతో బల్లి బొద్దింక బిర్యానీలో వచ్చేలా చేసి దీప చేసిన బిర్యానీలో బొద్దింక బల్లి ఉందని గొడవ చేసేలా చేసింది. అది నేను చూశాను కాబట్టి వాళ్ళని కొట్టి అక్కడి నుంచి పంపించేశాను. అదే ఈ పని జోష్న చేస్తుందన్న విషయం నాన్నకి తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతారు? జోష్న, నువ్వు ఈ పని నిజంగా చేసావా? అవును మమ్మీ, దీప మీద బావ మీద కోపంతోనే ఈ పనంతా చేశాను. ఏమైంది నీకు? వాళ్ళ మీద ఎందుకు పగబట్టావు? ఎందుకంటే దీప బావ నాకు కాకుండా దూరం చేసింది. బావ అందరి ముందు నన్ను ఫోన్ చేశాడు, అందుకే ఇలా రియాక్ట్ అయ్యాను. నేను ఇలా చేయడంలో తప్పేమీ లేదని నాకు అనిపిస్తుంది. నోర్బై అంటూ జోష్న చంప ఒక్కసారిగా సుమిత్ర బగలు కొడుతుంది. ఇక ఒక్కసారిగా జోష్న ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర దీన్ని ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చూడు సుమిత్ర, నువ్వు జోష్నని గుడ్డిగా నమ్మి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, కానీ నీకు జోష్న గురించి పూర్తిగా తెలీదు. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు?
జోష్న ఇప్పుడు తప్పు చేస్తుందని దీప మంచిది అని మాత్రం నాతో చెప్పద్దు. చూడు సుమిత్ర, జోష్న ఎలాంటిదో ఏంటో నీకు పూర్తిగా తెలియాలి. అవును, జోష్న దీప ఒక మనిషిని చంపే. చూడు సుమిత్ర, నువ్వు దీప హంతకురాలు అని దీపని ద్వేషిస్తున్నావు. అదే ఆ విషయంలోనే జోష్న అవకాశంగా తీసుకొని దీప మీద ఇంకా ద్వేషాన్ని నింపుతుంది. కానీ జోష్న చేసే తప్పులు నీకు తెలియాలి. ఈరోజు జోష్నని అదుపులో పెట్టకపోతే జోష్న జీవితమే రేపు నాశనం అవుతుంది. ఏమంటున్నారండి మీరు? నాతో పట్టురా అంటూ సుమిత్రను తీసుకొని దశరథ దాసు దగ్గరికి వస్తాడు. ఇక దాసు, దశరథ అన్నయ్య, సుమిత్ర వదిన, మీరు ఇక్కడికి వచ్చారేంటి? నన్ను అర్జెంటుగా రమ్మన్నారు. దాసు, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ఆ రోజు నీ తలపైన కొట్టి నిన్ను చంపాలని చూసింది జోష్న కాదు అని అనగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది. ఇక దాసు, దశరథ అన్నయ్య, అది దాసు, నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. ఆ రోజు నేను తలపైన కొట్టింది ఎవరు? చెప్తానన్నయ్య, నన్ను తల మీద కొట్టింది జోష్న అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది. ఇక దాసు అలా చూస్తూ ఉంటాడు. ఇక సుమిత్ర, దాసు నువ్వు చెప్తుంది నిజమా? జోష్న నిన్ను చంపాలని చూసిందా? అవును వదిన, ఆ రోజు నా తలపైన కొట్టి నన్ను చంపాలనుకుంది. ఎందుకంటే ఎక్కడ నేను మీకు నిజం చెప్పేస్తానని అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు. దశరథ, ఇక దాసు అంటే జోష్న నిన్ను చంపాలనుకోవడానికి కారణం ఏంటి? నువ్వు ఏ నిజం మాతో చెప్తావని జోష్న నిన్ను చంపాలనుకుంది? చెప్పు దాసు అని వెనకాలనే, అది అన్నయ్య, మీ అందరూ అనుకున్నట్టు జోష్న మీ కన్న కూతురు కాదు. జోష్న నా కూతురు, మీ కన్న కూతురు దీప. ఈ నిజాన్ని నేను ఎక్కడ చెప్తానని జోష్న నన్ను చంపాలని చూసింది అని వెనకాలనే దశరథ అలాగే సుమిత్ర షాక్ అవుతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే